హలో, గుడ్ మార్నింగ్. ఓ మేము ఉండేది నాటింగమ్ వాటర్ ఫ్రంట్లో. మా ఇంటి పక్కన కెనాల్ ఉంది. మేము ఇప్పుడు ట్రెంట్ రివర్కి వెళ్ళబోతున్నాం. మీకు వ్యూ చూపిస్తా, చూడండి. ఇలా మంచి గంజా తాగుతారు. అయిపోయింది, డీలింగ్ అయిపోయింది. అటు ఇటు వెళ్ళిపోతాం. సో ఇది మా ఇంటి ముందున్న బ్రిడ్జ్. సో మేము ఇటు నుంచి ఇటు సైడ్కి ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి క్రాస్ అవుతాం. వెళ్ళాక కింద పక్షి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని చూపిస్తాం మీకు. సో ఇవే ఆ బర్డ్స్, వీటిని గూస్ అంటారు. సో మీకే హాయ్ చెప్తాం. ఇప్పుడు ఇద్దరు షూస్ ఒకటే లెక్క వస్తాయి. నేనేదో సిగ్గుపడుతున్నారు, దాచుకుంటు తలకాయ. సో ఇలా కెనాల్ పక్కన నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం ఉంటుంది. ఇంకో 5 minutes పట్టవచ్చు. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హాయ్ చెప్పండి. అది వచ్చి కొరకాలంటే ఇప్పుడు కడగట మామూలు ఉండదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ చాలా బోట్స్ ఉండేవి. అండ్ ఇక్కడ మొత్తం ఆ గూస్ నెస్ట్ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి గుడ్లు పెడతాయి. ఇప్పుడు అన్నీ ఫిషింగ్కి వెళ్ళాయి అనుకుంటా. అన్నీ ఇప్పుడు ఫిషింగ్కి వెళ్ళాయి అనుకుంటా. ఏ లేవు, ఇంకో అక్కడ తిరుగుతున్నాయి అన్నీ. పిల్లలు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవు కదా, అప్పుడు అడుగు. ఎస్, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు టూరిస్టర్లు. హాయ్ చెప్పండి. ఒక్క కాళ్ళ మీద నిలబడింది మంచిగా. చిన్నగా ఇటు వస్తే బాగుండాయి పిల్లలు. చూడండి, యోగా చేస్తుంది ఇది ఒక్క కాళ్ళ మీద. మీరు కూడా ఇలా డెడికేషన్తో చేయాలి ఏదన్నా. అక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదు. దేర్ ఓవర్. యాక్చువల్లీ ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం, కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం లేవు. మదర్ అండ్ దట్స్ ఫాదర్. ఐ థింక్ ఇది మదర్ కదా. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 ఉన్నాయి పిల్లలు. ఫ్యామిలీ. సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఓకే, ఈ క్యూట్ ఫ్యామిలీకి బాయ్ చెప్పేసి మనం ముందుకెళ్దాం. బాయ్ బాయ్. ఇక్కడ ఉన్నాయి బోట్స్, కొన్నే ఉన్నాయి. అందరు ట్రిప్కి వెళ్ళారు అనుకుంటా, మిగతా బోట్లు అన్నీ లేవు. ఇక్కడ ఒక కుక్ ఉంది బోట్లో. ఇవే బోట్స్. మ్యాక్సిమం అందరూ ఇందులోనే స్టే చేస్తారు వీళ్ళు. సో ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలంటే వాళ్ళకి సైకిల్స్ ఉంటాయి, ఆ సైకిల్స్ వేసుకొని బయటకు వెళ్ళిపోతారు. అలా సైకిల్స్ వేసుకొని బయటికి వెళ్తారు, మళ్ళీ వచ్చి సైకిల్స్ ఇక్కడ పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. బ్లాగ్ అంతా రికార్డ్ చేస్తుంది రేబన్ ఏ గ్లాసెస్తో. సో దీని గురించి కంప్లీట్గా ట్రెంట్ రివర్ దగ్గరికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ బాగున్నాయి లొకేషన్స్, మన ఇండియాలో ఉన్నట్లున్నాయి. గార్డెన్, ఇక్కడ ఇల్లులు. ఇక్కడ వచ్చేసి ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతాయి. మనం టికెట్స్ తీసుకోవాలి, వాటికి బుకింగ్స్ ఉంటాయి. ముందే బుక్ చేసుకొని వెళ్ళి చూడవచ్చు స్టేడియం. అటు పక్కన క్రికెట్ది అక్కడ మీకు కనిపిస్తుంది లైట్స్ పైన, ఇది వచ్చేసి ఫుట్బాల్ది. సో ఇదే ట్రెంట్ రివర్. మాకు బోర్ కొట్టినప్పుడల్లా మేము ఇక్కడికి వచ్చి వ్యూ ఎంజాయ్ చేస్తాం, కాసేపు కూర్చొని. చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మీకు అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, దానికి 150 years హిస్టరీ ఉంది. సో ఇప్పుడు కట్టింది కాదు అది. మీకు దాని మీద డేట్స్ ఉంటాయి, నేను అది చూపించడానికి ట్రై చేస్తాను దగ్గరికి వెళ్ళాక. వాళ్ళు ఎప్పుడు కట్టారనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది దాని మీద. బట్ ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో అక్కడ మీరు చూడొచ్చు స్వాన్స్ అవన్నీ. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వాటర్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కెనాల్ చూపించాను కదా, అటు నుంచి వస్తాయి అన్నమాట వాటర్ ఇవి. అండ్ ఇది వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చి టైటానిక్ పోజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. కాకపోతే మా గర్ల్ ఫ్రెండ్స్ లేరు, మేమేం చేయలేమన్నమాట, వచ్చి చూసి వెళ్ళిపోవడం. సో అక్కడ కయాకింగ్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుందా? కయాకింగ్, చాలామంది వాకింగ్ వస్తారు. సో ఇదే ఆ బ్రిడ్జ్. మీకు బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు ఏంటి అన్నీ చూపిస్తాను. This bridge was commenced September 14th, 1868. 1868లో కట్టారు ఇది. చూడండి ఎంత బాగుందో. చాలా చల్లగా ఉంది ఇక్కడ లోపల. స్టోన్స్ అప్పటివి 1868లో కట్టినవి ఇవన్నీ. సో అయినా ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. ఇది మొత్తం ఐరన్, ఇది ఆ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం ఐరన్, ఇదంతా స్టోన్. సో అప్పట్లోనే ఇంత బాగా కట్టారంటే యూ కెన్ అండర్స్టాండ్. ఇవి రేబాన్ మెటా ఏఐ గ్లాసెస్, సెకండ్ జనరేషన్వి. సో ఇవి షార్ట్ ఫార్మాట్ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి, బ్లాగ్స్కి వీటికి. మీకు రైట్ సైడ్ మాత్రమే గెస్చర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏముండవు. వీటి నుంచి వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు, అప్ డౌన్, కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, మెటాని వేకప్ చేయొచ్చు, వాయిస్ కమాండ్తో కూడా మెటాని వేకప్ చేయొచ్చు. అండ్ మీకు 3 మైక్స్ ఉంటాయి, క్వాలిటీ చాలా బాగుంటుంది మైక్స్ది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. 8K వరకు, 8K 30 FPS, 4K 60, 30లో కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ మీకు మళ్ళీ టూ సైడ్స్ మీకు స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్స్ నుంచి మీకు ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇటు చూస్తే 2 కెమెరాస్ ఉన్నట్లు ఉంటుంది, ఇటొకటి ఇటొకటి. కాకపోతే ఒకటే కెమెరా, ఇంకోటి ప్రైవసీ కన్సర్న్ కోసం లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళకి తెలియాలి కాబట్టి మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారని చెప్పి.